వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. బెంచ్ లో తిరుగుతున్నారా లేకపోతే బెంచ్ లో తిరుగుతాను, ఫార్చునర్ లో తిరుగుతాను, ఎండీవర్ లో తిరుగుతాను. బెంచ్ కూడా బాగా నాకు ట్రోల్ అయింది 3 కదా. కార్లు ఉన్నాయి. మీరు చెప్పండి, ఒక యాంకర్ గా మీకే అంత పెద్ద కారు ఉన్నప్పుడు ఉంది. 150 సినిమాలు చేస్తాను నాకుంటే ఉండాలి, నేను అదే మరి అంటున్నాను. దాన్ని ట్రోల్ చేస్తారంటే వాళ్ళు ఎంత ఎదవలో మీరు చెప్పాలి. ఇది కాదు మీ మెయింటెనెన్స్ కి అవుతుంది ఒక 5-6 లక్షల నెలకి, చీరలకి జ్యువెలరీకి వీటికి అవుతుంది అంతే కదా. జ్యువెలరీ బర్త్డే కొనుక్కుంటాను అంటే ఎవ్రీ నెలకి ఎంత అయితే మీకు హ్యాపీగా ఉంటారు? ఒక 3-4 lakhs అంతే. చిన్న చిన్న 5 lakhs 5 lakhs అంతే. సో నాకు ఎక్కువ భోజనాలకే అవుతుంది. వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టడానికి డబ్బులు ఎక్కువ అవుతుంది. ఇప్పటికి నాకు ఎవరింటికి వచ్చినా కూడా వాళ్ళు సంతృప్తిగా తిని హ్యాపీగా వాళ్ళు వెళ్ళాలి. అంటే మన ఇంటికి వచ్చామన్న ఫీల్ వాళ్ళు ఉండాలి. అది నాకు బాగా ఇష్టం. ఎవ్రీ వెడ్నెస్డే మీ నియోజకవర్గంలో ప్రెగ్నెంట్ లేడీస్ కి ఫుడ్ పెడుతున్నారు కదా, అది బాగా నచ్చింది. అది నాకు చాలా ఇష్టం అది కూడా. ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నాకు తెలుసు కదా ఆకలి ఎక్కువగా ఉంటుంది. అండ్ వీళ్ళు మార్నింగ్ వచ్చేస్తారు స్కానింగ్ కి హాస్పిటల్స్ కి విలేజెస్ నుండి. సో వాళ్ళు ఇంటికి వెళ్ళే కొద్దికి ఈవినింగ్ అవుతుంది. అందుకని వాళ్ళకి వేడి వేడిగా క్వాలిటీ ఫుడ్ విత్ ఎగ్, బనానా, చిక్కీతో కూడా పెడతాను నేను. అది నాకు మనసుకు సంతృప్తి ఇస్తుంది. ఇప్పుడు కూడా చేస్తున్నాను, ఇప్పటికి కూడా. సూపర్. అది నాకు మనసుకు సంతృప్తినిచ్చే విషయం. అది ఎప్పుడు చేస్తున్నాను. 400 మెంబర్స్ వస్తారు 2 హాస్పిటల్, నగిరి ఒకటి, ఎవ్రీ బుధవారం. ఎవ్రీ బుధవారం ఆశీస్సులు ఉంటాయి కదా. ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీయే కదా, ఆమెతో వచ్చే వాళ్ళ హస్బెండ్ లేదా మదర్ అత్త ఎవరు వస్తారు, వాళ్ళు కూడా తింటారు. ఓకే, ఎవరికి లేదని చెప్పము. సో ఇప్పుడు ఇన్కమ్ సోర్స్ ఏంటండి? అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఉన్నదే పోగొట్టుకున్నానని చెప్పారు కాబట్టి, అన్ని పోయినా చెన్నైలో ఒక 500 నుంచి 700 కోట్ల ఆస్తులు ఉంటాయి రోజా గారిది అనేది ఒక టాక్. నీకు కావాలా? సో అప్పుడులోనే గ్రౌండ్లు కొనేసారు ఆమె హీరోయిన్ ఉన్నప్పుడే. అప్పుడు ఎంత ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇంటిస్తున్నావా ఏంటి రైడ్ చేయమని? అది కాక మీ ప్రతి స్టేట్ లో ఒక ఇల్లు మీద బాగా చర్చ నడుస్తుంది ప్రతి నాయకుడి దగ్గర. అప్పుడప్పుడు ఆమెకి చెన్నైలో ఒక ఇల్లు, హైదరాబాద్ లో ఒక ఇల్లు, బెంగళూరులో ఒక ఇల్లు, అమరావతిలో ఒక ఇల్లు, నగర్ లో ఒక ఇల్లు. నాకు ఉండేది 3 ఇల్లు మీద ఎక్కువ నడుస్తుంది. 3 ఇండ్లు ఉన్నాయి. ఒకటి చెన్నైలో ఉంది, ఎప్పుడు నేను ఈ పెళ్లి కాకముందు ఇల్లు. అవును. హైదరాబాద్ లో ఇల్లు ఉంది, నేను రాజకీయాల్లోకి రాకముందు ఇల్లు. ఓకే. నగిర్ లో ఇల్లు నేను మంత్రి కాకముందు కట్టుకున్న ఇల్లు. ఓకే. ఉన్నది 3 ఇల్లు. నేను పోయి హోటల్లో ఉండలేను, ఎవరింట్లో ఎక్కువ రోజులు ఉండలేం కదా లేడీ. నాకు కంఫర్ట్, నా ఇల్లు అయితే నాకు బాగుంటుంది కాబట్టి కట్టుకున్నాను కొని. పోనీ నేను అధికారంలోకి వచ్చాక కడితే అన్నా ఇట్లాంటి నిద్రలు మామూలే పాపము వేయటము. కానీ అధికారంలో రాకముందు కట్టిన వాటికి కూడా ఏడిస్తే నేనేం చేయాలి? పాలిటిక్స్ రాకముందు, సినిమాకి రాకముందు ఇంటికి కూడా ఏడుస్తున్నారు. ఇంకేం చెప్తాం ఇప్పుడు ఫైనాన్షియల్ గా అంటే ఏడవటం ఫిక్స్ అయిపోయారు అపోజిషన్. ఆ ఏడవటానికి కారణాలు ఎత్తుకుంటుంటారు అంతే వాళ్ళు. ఫైనాన్షియల్ గా ఎక్కువ శెల్వా గారు చూసుకుంటారా ఏది కావాలన్నా కానీ? ఆయనే కదా మొగుడు, ఇంటికి పెద్ద అమ్మలేందో ఏం పక్కింటి ఆయన చూసుకున్నట్టు సెల్వా గారే చూసుకుంటారా? ఆయన చూసుకోవాలి. మరి పెళ్లి చేసుకుంటే హీరోయిన్ మాటలా ఊరికేనా? మా ఆయన అంటే అమ్మో ఇంత కాస్ట్లీ అంటే, మరి లవ్ చేసేటప్పుడు తెలీదా ఎందుకు చేసుకున్నావు హీరోయిన్ అనేది? మా ఆయన ఆచితూచి ఖర్చు పెడతారా? చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు, సింపుల్ లైఫ్ ఆయన. ఓకే. నా కూతురు దెబ్బకి నా దెబ్బకి ఆయన కష్టం. నేను ఈ డబ్బులు సంవత్సరం వాడుకుంటా, మీకు ఒక నెలకి రాదంటాడు. ఎక్కడైనా బర్త్డే పార్టీ అంటే గ్రాండ్ గా అందరు పిలుస్తాము, మంచిగా నాగలు అంట. ఆయన ఒకటి కొంచెం కొంచెం ఎత్తి పెట్టుకుంటాడు, మేము దాన్ని స్వా చేస్తుంటాం షాపింగ్ అని. ఓకే.